హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ అండ్ ఈసెట్ అకాడమీ. నేను మీ మస్తాన్. సో మై డియర్ స్టూడెంట్స్, మనం లాస్ట్ సెషన్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్పై మనం సూపర్ షార్ట్ ట్రిక్స్ని చూడడం జరిగింది. సో ఇవాళ కూడా నేను మీ ముందుకు మరిన్ని షార్ట్ కట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. మనం షార్ట్ కట్స్ని డిస్కస్ చేయబోయే ముందు సో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళు మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ టాపర్స్ బ్యాచ్ ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ టాపర్స్ బ్యాచ్లో ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మన యాప్ మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అయిన తర్వాత బ్యాచ్ కోడ్ ఎంజీబీ టాపర్ అనేటువంటి బ్యాచ్ కోడ్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఇలా బ్యాచ్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మే 30th మీరు ఫీజు పే చేసి మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. జూన్ 1 నుండి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఫీజు గుర్తుంది కదా, 5500 రూపీస్. జస్ట్ 5500 రూపీస్కే మీకు ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, అలానే ఆఫ్లైన్ కోచింగ్, అలానే 350+ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, సెమిస్టర్ ట్యూషన్స్, వీటన్నిటితో పాటుగా 2500 రూపీస్ ప్రైస్ ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టడీ మెటీరియల్స్ని ఫ్రీగా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. సో మరెందుకు ఆలస్యం, సో మీరు ఇవాళే బ్యాచ్ కోడ్ ఎంజీబీ టాపర్ అని ఇచ్చి మన యాప్లో రిజిస్టర్ అవ్వండి. సో మే 30th ఫీజు పే చేసి మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? సో అలానే మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో జూన్ 1 నుండి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ ఆఫ్లైన్ ద్వారా తిరుపతిలో తీసుకోవాలనుకున్న వాళ్ళకి జస్ట్ అట్ కేవలం 1500 రూపీస్కే ప్రారంభోత్సవ ఆఫర్ కింద మీకు 1500 రూపీస్కే ఆఫ్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తిరుపతిలో ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మా మొబైల్ నంబర్ 9000305079. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇవాళే మీరు అడ్మిషన్ తీసుకోండి. కేవలం 1500 రూపీస్కే మీకు ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఎండ్ క్వాలిటీ అండ్ హై ఎండ్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ద్వారా మీకు క్లాసెస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ ఆఫ్లైన్ కోచింగ్ జస్ట్ అట్ 1500 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 1500 ఆఫర్ అనేది ఓన్లీ మీకు జూన్ 15th వరకు మాత్రమే ఉంటుంది. సో ఇవాల్టి నుండి జూన్ 15th వరకు ఈ ఆఫర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇవాళే మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ కోచింగ్ తిరుపతిలో అడ్మిషన్ తీసుకోండి. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్, సో ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పచ్చు. 1500 రూపీస్కి ఇది వరకు అసలు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా సో ఇంతవరకు ఎప్పుడూ సాహసం చేయలేదు. ది ఫస్ట్ టైం మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ మాత్రమే 1500 రూపీస్కే ఈసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ని ఆఫ్లైన్ ద్వారా మీకు ఆల్ ఫెసిలిటీస్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మరెందుకు ఆలస్యం, మనం ఇప్పుడు మన మాన్యాస్ ఎంజీబీ సూపర్ షార్ట్ ట్రిక్స్ని చూద్దామా? సో మీకు లాస్ట్ సెషన్లో మనం మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వారి సూపర్ షార్ట్ ట్రిక్స్ 6 షార్ట్ ట్రిక్స్ అనేటివి ట్రిగ్నామెట్రిక్ రేషియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. మీరెవరైనా చూడకుండా ఉంటే ఇప్పుడే ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. మీకు ఎగ్జామినేషన్లో ఎంతగానో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇవాళ మనం షార్ట్ ట్రిక్ నెంబర్ 7ని చూద్దాం. సో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వారి సూపర్ షార్ట్ ట్రిక్ 7 ఏంటంటే, ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ని మనం సింప్లిఫైడ్ మేనర్లో ఇవాళ ప్రాసెస్ చేస్తే చాలా లెంతీ అవుతుంది. ప్రాసెస్ అనేది మనం ప్రాసెస్ జోలికి వెళ్లకుండా చాలా సింపుల్గా మన మాన్యాస్ ఎంజీబీ సూపర్ షార్ట్ ట్రిక్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ ప్రాబ్లం ఏంటనుకుంటున్నారా? సో ఒకసారి చెప్తాను చూడండి. స్టాండర్డ్ ప్రాబ్లం ఇది. స్టాండర్డ్ ప్రాబ్లం ఏంటి? సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఇచ్చినట్లయితే దెన్ సైన్ తీటా అడగచ్చు.
లేదా కాస్ తీటా అడగచ్చు, లేదా టాన్ తీటా, లేదా కాట్ తీటా, లేదా సీకెంట్ తీటా, లేదా కొసీకెంట్ తీటా, ఏదైనా అడగచ్చు. దీనికి మనం ఇది వరకు ప్రాసెస్ చేసేవాళ్ళం. ప్రాసెస్ చేయాలంటే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చేటివి. ఆ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయాలి, 2 ఈక్వేషన్స్ సపరేట్ చేయాలి, తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని సో మనం ఇంత ప్రాసెస్ చేసేవాళ్ళం. సో ఇంత ప్రాసెస్ మీకు అవసరం లేకుండా చాలా సింపుల్గా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పర్పెండిక్యులర్, సో ఇది పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ k² - 1 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, హైపోటెన్యూస్ k² + 1 అని గుర్తుపెట్టుకోండి. బేస్ 2k అని గుర్తుపెట్టుకోండి. సో ఈ ట్రయాంగిల్ మీకు గుర్తుంటే చాలు, ఇంక ఇలాంటి క్వశ్చన్లో k ఏదైనా ఇవ్వచ్చు వాల్యూ, అలానే ఏ రేషియో అడిగినా మీరు ఈజీగా చెప్పేయచ్చు. అర్థమైందా? సో ట్రయాంగిల్ డ్రా చేసుకోండి మీరందరూ కూడా. ట్రయాంగిల్ ఏంటి? పర్పెండిక్యులర్ k² - 1, హైపోటెన్యూస్ k² + 1, బేస్ 2k. ఇది తెలిస్తే ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మీకు తెలుసు కదా. సైన్ తీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్స్, కాస్ తీటా అంటే బేస్ బై హైపోటెన్స్, టాన్ తీటా అంటే పర్పెండిక్యులర్ బై బేస్. సో రిమైనింగ్ అన్ని వీటి యొక్క రెసిప్రోకల్స్. ఓకేనా? సో ఇవి మీకు గుర్తుంటే, ఈ ట్రయాంగిల్ గుర్తుంటే సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎన్నైనా ఈజీగా 10 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. చేద్దామా మరి? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. ఇక్కడ సైన్ తీటానే కాదు, ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అడిగినా మీరు వితిన్ 10 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఏంటి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకొని సో పర్పెండిక్యులర్ ఏం తీసుకోవాలి? k² - 1, బేస్ ఏంటి? 2k, హైపోటెన్స్ ఏంటి? k² + 1. ఇలా తీసుకోండి చాలు. ఓకేనా? సో ఇందులో k వాల్యూ ఏమి ఇచ్చారో చూడండి. సో ఇది మనకి k వాల్యూ ఎంత? 2 అని ఇచ్చారు. k = 2. ఓకేనా? ఏమడుగుతున్నాడు? సైన్ తీటా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో మీకు ఇది గుర్తుంది కదా, సైన్ తీటా ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెన్స్. పర్పెండిక్యులర్ ఏంటి? k² - 1 బై హైపోటెన్స్ k² + 1. జస్ట్ ఇందులో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 సబ్స్టిట్యూట్ చేసి 2² ఎంత? 4, 4 - 1 3 బై 2² ఎంత? 4, 4 + 1 ఎంత? 5. సో ఆన్సర్ ఏంటి? 3/5. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. దీన్ని మనం ప్రాసెస్ చేసినట్లయితే మినిమం 5 మినిట్స్ పడుతుంది. సో మీరు ఈ ట్రిక్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇలా వితిన్ 10 సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇదే ప్రాబ్లంలో కాస్ తీటా కూడా అడగచ్చు. కాస్ తీటా అడిగినా మీరు సింపుల్గా చేసేయచ్చు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి? బేస్ బై హైపోటెన్స్. బేస్ ఎంత? 2k, హైపోటెన్స్ ఎంత? k² + 1. సో ఇందులో జస్ట్ మీరు k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? టాన్ తీటా కూడా అడిగాడు అనుకోండి. సో టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ ఏంటి? k² - 1, బేస్ ఏంటి? 2k. ఇందులో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు మన మాన్యాస్ MGB సూపర్ షార్ట్ ట్రిక్ని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ప్రాబ్లం చేసేయచ్చు. ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ k² - 1, బేస్ 2k, హైపోటెన్స్ k² + 1. అయిపోయింది ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీరే చెప్పాలి, ఫాస్ట్గా చేయండి. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 3, దెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా? ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అడిగినా మీరు చేయాల్సింది ఏంటి? జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకోండి. ఓకేనా? పర్పెండిక్యులర్ ఏంటి? k² - 1, హైపోటెన్స్ k² + 1, బేస్ ఏంటి? 2k. ఓకేనా? సో ఇక్కడ k వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి ప్రాబ్లంలో. k వాల్యూ ఎంత ఇచ్చారు? 3. సో k వాల్యూ 3 అడిగింది ఏంటి? కాస్ తీటా. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? బేస్ బై హైపోటెన్స్. బేస్ ఎంత? 2k బై హైపోటెన్స్ ఎంత? k² + 1. k వాల్యూ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3 ఎంత? 6 బై 3² ఎంత? 9, 9 + 1 ఎంత? 10. సో 2 3s 2 5s. సో వాల్యూ ఎంత? 3/5. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఈ మన సూపర్ షార్ట్ ట్రిక్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎన్ని ఇచ్చినా మీరు ఈజీగా చేయొచ్చు. ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అడిగినా మీరు ఇది గుర్తుంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన మాన్యాస్ MGB పబ్లికేషన్ సూపర్ షార్ట్ ట్రిక్ 8 అంటే మనం ఇదివరకు ఒక స్టాండర్డ్ క్వశ్చన్ చూసాం ఇంతకుముందు 7లో. 8లో కూడా ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తూ ఉంటారంటే కొసీకెంట్ తీటా ప్లస్
కాట్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని ఇస్తారు. ఓకేనా, అయితే సైన్ తీటా ఫైండ్ అవుట్ చేయండి, లేదా కాస్ తీటా ఫైండ్ అవుట్ చేయండి, లేదా టాన్ తీటా ఫైండ్ అవుట్ చేయండి, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు కే ఇచ్చి ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అడిగినా మీరు చేసిందండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీరు ఈ పర్పెండిక్యులర్ 2k అని గుర్తుపెట్టుకోండి, బేస్ k² - 1, హైపోటెన్స్ k² + 1. ఇంతకుముందు చెప్పినటువంటి షార్ట్ ట్రిక్లో దీనిలో ఏంటి వేరియేషన్ అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు పర్పెండిక్యులర్ k² - 1 బేస్ 2k, ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యని గుర్తుపెట్టుకోండి చాలు. అర్థమైందా? ముందు ప్రాబ్లంలో ఎలా చేసామో సేమ్ ఇది కూడా అంతే, జస్ట్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేయండి చాలు, హైపోటెన్స్ సేమ్. ఓకేనా, సో ఈ ట్రయాంగిల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎన్నైనా చేయొచ్చు. ఓకేనా, సింపుల్గా 10 సెకండ్స్లో చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ 2k, బేస్ k² - 1, హైపోటెన్స్ ఏంటి k² + 1. సో చేద్దాం ప్రాబ్లమ్స్. క్వశ్చన్ చూడండి, cot theta plus cosecant theta is equals to 4, then cos theta is equals to. సో ఏమడిగినా మనం చేయాల్సిందేంటి, ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నామా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పర్పెండిక్యులర్ ఏంటి ఇక్కడ 2k, బేస్ ఏంటి k² - 1, హైపోటెన్స్ ఏంటి k² + 1. ఓకేనా, సో ఏమడిగాడు ఇక్కడ cos theta. సో కాస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు, కాస్ తీటా అంటే ఏంటి మనకి బేస్ బై హైపోటెన్స్. బేస్ ఎంత ఇక్కడ k² - 1 బై హైపోటెన్స్ ఏంటి k² + 1. ఓకేనా, k వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ. సో k వాల్యూ ఎంత ఇచ్చారు 4. సో k వాల్యూ ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేస్తే 4² 16, 16 - 1 ఎంత 15 బై 4² 16, 16 + 1 ఎంత 17. సో ఆన్సర్ ఏంటి 15/17. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇలా మీరు ఈ షార్ట్ ట్రిక్ని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా 10 సెకండ్స్లోనే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? నోట్ చేసుకోండి. సో మీకోసమే మన మాన్యాస్ MGB పబ్లికేషన్స్ ఇలాంటి సూపర్ షార్ట్ ట్రిక్స్ని తీసుకురావడం జరిగింది. సో ఈ మన మాన్యాస్ MGB పబ్లికేషన్స్ సూపర్ షార్ట్ ట్రిక్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ట్రిగ్నామెట్రీలోని ఏ క్వశ్చన్ అయినా సింపుల్గా ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, cot theta plus cosecant theta is equals to 5, then tan theta is equals to. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ ఏంటి 2k, బేస్ ఏంటి k² - 1, హైపోటెన్స్ ఏంటి k² + 1. ఓకేనా, ఏమడిగాడు ఇక్కడ tan theta. సో tan theta is equals to ఏంటి పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ ఏంటి 2k, బేస్ ఏంటి k² - 1. ఓకేనా, సో k వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ. సో k వాల్యూ ఎంత ఇచ్చారు 5 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 ఎంత 10 బై 5² ఎంత 25, 25 - 1 ఎంత 24. ఓకేనా, సో 2తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 5s 2 12s. సో ఆన్సర్ ఏంటి 5/12. ఓకేనా, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా మీ అందరికీ? నోట్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఇందులో ఏ రేషియో అయినా అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ తీటా అడిగాడు అనుకోండి, సైన్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి పర్పెండిక్యులర్ బై హైపోటెన్స్. పర్పెండిక్యులర్ 2k, హైపోటెన్స్ ఎంత k² + 1. ఇందులో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ తీటా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అడిగినా జస్ట్ ఈ ట్రయాంగిల్ మీకు గుర్తుంటే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అర్థమైంది అందరికీ? సో ఈ మన మాన్యాస్ MGB సూపర్ షార్ట్ ట్రిక్ 7 and 8ని మీరు యూజ్ చేసుకొని ఒక స్టాండర్డ్ క్వశ్చన్, ఓకేనా, దీన్ని సింపుల్ వేలో 10 సెకండ్స్లో మీరు సాల్వ్ చేయొచ్చు. ప్రాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం ప్రాసెస్ కూడా మీకు చాలా అంటే చాలా క్లియర్గా నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళు మన కాన్సెప్ట్ వీడియో కూడా ఉంది కదా, ఆ కాన్సెప్ట్ వీడియోని వాచ్ చేయండి, మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో షార్ట్ ట్రిక్ని ఫాలో అయితే కూడా మీరు ఈజీగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. మరి గుర్తుపెట్టుకుంటారా? సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన మాన్యాస్ MGB సూపర్ షార్ట్ ట్రిక్ 9 ఏంటంటే ఇందులో మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం. సో మన ట్రిగ్నామెట్రీలో డిఫికల్టీగా ఫీల్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ని ఇప్పుడు నేను చాలా సింపుల్గా, సింపుల్ అంటే చాలా సింపుల్, వితిన్ 10 సెకండ్స్లో ఆన్సర్ చేసి చూపిస్తాను. ఎలా అంటే బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా, జస్ట్ మనం సో స్టాండర్డ్ యాంగిల్స్ 0, 90 వీటిని సబ్స్టిట్యూట్ చేసి సో ఒక డిఫికల్టీ ఉన్నటువంటి క్వశ్చన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో షార్ట్ ట్రిక్
9 మనం ఏం అప్లై చేస్తున్నాం బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఓకేనా సో సబ్స్టిట్యూషన్ మెథడ్ని మనం యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం సబ్స్టిట్యూషన్లో మీరు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ 0 డిగ్రీ స్టార్ట్ చేయండి 0 డిగ్రీస్ ఓకే అయితే మీకు ఆన్సర్ వచ్చేస్తే నో ప్రాబ్లం నెక్స్ట్ 90 డిగ్రీస్ ఓకేనా 0 లేకపోతే తర్వాత 90 సో 90 లేదు తర్వాత 45 డిగ్రీస్ ఓకేనా సో ఇది కూడా ఆన్సర్ చెక్ చేయలేదు నెక్స్ట్ వన్ ఏంటి 60 డిగ్రీస్ నెక్స్ట్ వన్ ఏంటి 30 డిగ్రీస్ ఈ ఆర్డర్లో మీరు సబ్స్టిట్యూషన్ ద్వారా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అర్థమైందా ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా సో 0 సబ్స్టిట్యూట్ చేయడం ఆన్సర్ రాలేదా 90కి వెళ్తాం 90 సబ్స్టిట్యూట్ చేయడం ఆన్సర్ రాలేదా 45కి వెళ్తాం ఓకేనా సో 0 90 మనం తీసుకున్నప్పుడు సో కొన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ అనేవి నాట్ డిఫైన్ ఉంటాయి అప్పుడు మనం 45 డిగ్రీస్కి వెళ్తాం ఓకేనా సో మ్యాక్సిమం ఈ 0 90లోనే మనకి ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి ఓకేనా సో మరి ఈ సబ్స్టిట్యూషన్ మోడల్ని యూజ్ చేసుకొని డిఫికల్టీ ప్రాబ్లమ్స్ని సింపుల్గా సాల్వ్ చేద్దామా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ది వాల్యూ ఆఫ్ కాస్ క్యూబ్డ్ థీటా ప్లస్ సైన్ క్యూబ్డ్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ క్యూబ్డ్ థీటా మైనస్ సైన్ క్యూబ్డ్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా అని అడుగుతున్నాడు సో ఈ ప్రాబ్లమ్ని మనం ప్రాసెస్ చేయాలంటే చాలా లెంతీ ఇప్పుడు జస్ట్ మనం ఏం చేద్దాం బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ ఓకేనా ఇందులో సైన్ కాసే ఉన్నాయి కాబట్టి జస్ట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు తెలియాల్సింది ఏంటి సైన్ 0 వాల్యూ ఎంత కాస్ 0 వాల్యూ ఎంత సైన్ 0 వాల్యూ ఎంత 0 ఓకేనా కాస్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 1 ఈ రెండు తెలిస్తే చాలు మనం ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసి సింపుల్గా క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు చేద్దాం మరి సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ సో కాస్ క్యూబ్డ్ థీటా ఉంది కాస్ 0 ఎంత 1 క్యూబ్డ్ ఎంత 1 ప్లస్ సో సైన్ 0 వాల్యూ ఎంత 0 క్యూబ్ కూడా 0 బై కాస్ 0 1 ప్లస్ సైన్ 0 ప్లస్ కాస్ క్యూబ్డ్ థీటా కాస్ 0 1 క్యూబ్డ్ ఎంత 1 మైనస్ సైన్ క్యూబ్ థీటా అంటే సైన్ 0 ఎంత 0 క్యూబ్ 0 కాస్ 0 1 మైనస్ సైన్ 0 ఎంత 0 నౌ దిస్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1 ఎంత 2 ఓకేనా సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు సో ఈ ప్రాబ్లమ్ని ప్రాసెస్ చేయాలంటే చాలా లెంతీ ఇప్పుడు మీకు ఎలా ఏమైపోయింది చాలా సింపుల్గా వితిన్ 10 సెకండ్స్లోనే మీకు ఆన్సర్ అయిపోయింది ఓకేనా సో ఇలాంటి ఎన్నో సూపర్ షార్ట్ ట్రిక్స్ని మన మాన్నస్ ఎంజీబీ పబ్లికేషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా నాట్ ఓన్లీ షార్ట్ కట్స్ మీకు మనం కంటెంట్ కాన్సెప్ట్ బేసిక్ నుండి డెప్త్ వరకు మీకు సో చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతున్నాయి మీరందరూ వాచ్ చేయండి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ సో వీటన్నిటిని కూడా మనం బేసిక్ నుండి డెప్త్ వరకు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాన్సెప్ట్ కూడా సో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కాన్సెప్ట్లో చేద్దాం సో షార్ట్ కట్స్ ఉన్న చోట షార్ట్ కట్స్ని అప్లై చేద్దాం అర్థమైందా సో కాబట్టి కాన్సెప్ట్స్ ఎవరైనా వినుకుని ఉంటే ఆ కాన్సెప్ట్స్ని కూడా వినండి కాన్సెప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో షార్ట్ ట్రిక్స్ మనం ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ షార్ట్ ట్రిక్స్ని అప్లై చేసి ప్రాబ్లమ్ని వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేద్దాం అర్థమైందా సో మాన్నస్ ఎంజీబీ పబ్లికేషన్స్ మీకు కాన్సెప్ట్స్ షార్ట్ ట్రిక్స్ అలానే మీకు కావాల్సినటువంటి కీ పాయింట్స్ కూడా అందించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి if secant power 6 theta minus tan power 6 theta is equals to a into secant square theta plus b into secant square theta plus c then a plus b plus c is equals to ఓకేనా సో ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి సీకెంట్ ఉంది ట్యాన్ ఉంది ఓకేనా సో ఈ రెండు 0 దగ్గర డిఫైన్ అయ్యి కాబట్టి థీటా ప్లస్ లేని సబ్స్టిట్యూట్ చేద్దాం 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయండి థీటా ఇస్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ ఓకేనా సో సీకెంట్ 0 వాల్యూ సీకెంట్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 1 ఓకేనా tan 0 డిగ్రీస్ ఎంత 0 సో ఈ రెండు వాల్యూస్ని ఇప్పుడు మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా సో సీకెంట్ 1 పవర్ 6 ఎంత 1 మైనస్ tan 0 పవర్ 6 0 ఇస్ ఈక్వల్స్ టు a ఇంటూ సీకెంట్ 1 స్క్వేర్ 1 ప్లస్ b ఇంటూ సీకెంట్ 1 స్క్వేర్ 1 ప్లస్ c ఓకేనా సో 1 is equals to a into 1a plus b into 1b plus c సో a plus b plus c is equals to ఎంత 1 ఓకేనా సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూషన్ ద్వారా సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఎంత ఈజీ అయిపోయింది చూడండి ప్రాబ్లం ఓకేనా నోట్ చేసుకోండి
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది వాల్యూ ఆఫ్ 2 ఇంటూ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా మైనస్ 3 ఇంటూ సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా ప్లస్ 1. ఓకేనా? సో ఇందులో ఏమి ఉన్నాయి, సైన్ కాస్ ఉంది, జస్ట్ ఏం తీసుకుంటారు, తీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో మనకు తెలిసిన వాల్యూస్, సో సైన్ 0 వాల్యూ ఎంత 0, కాస్ 0 వాల్యూ ఎంత 1. ఓకేనా? సైన్ 0 డిగ్రీ 0, కాస్ 0 డిగ్రీస్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 ఇంటూ సైన్ 0 0 0 పవర్ 6 0 ప్లస్ కాస్ 0 1 1 పవర్ 6 1 మైనస్ 3 ఇంటూ సైన్ 0 0 0 పవర్ 4 0 ప్లస్ కాస్ 0 1 1 పవర్ 4 1 plus 1. Now this equals to 2 into 0 plus 1 1 minus 3 into 0 plus 1 1 plus 1. Now this equals to 2 into 1 2 minus 3 into 1 3 plus 1. So 2 plus 1 ఎంత 3 3 minus 3 ఎంత 0. సో వాల్యూ ఎంత 0. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా హోల్ స్క్వేర్ వై ఇస్ ఈక్వల్స్ టు బి ఇంటూ సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా హోల్ పవర్ 4 దెన్ ఎక్స్ పవర్ 4 ఇంటూ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు. ఓకేనా? సో ఇందులో ఏమున్నాయి, సీకెంట్ టు టాన్ ఉంది. సో సబ్స్టిట్యూషన్ తీటా ఇస్ ఈక్వల్స్ టు 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో సీకెంట్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 1, టాన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 0. ఓకేనా? సో సబ్స్టిట్యూషన్ చేయండి ఇక్కడ. సో ఎక్స్ ఏమవుతుంది చూడండి, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సీకెంట్ 0 1 ప్లస్ టాన్ 0 హోల్ స్క్వేర్. నౌ దిస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 ప్లస్ 0 1 స్క్వేర్ ఎంత 1. సో ఏ ఇంటూ 1 ఎంత ఏ. ఓకేనా? నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సీకెంట్ 0 ఎంత వాల్యూ 1 మైనస్ టాన్ 0 హోల్ పవర్ 4. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు బి ఇంటూ 1 మైనస్ 0 ఎంత 1 పవర్ 4. నౌ దిస్ ఈక్వల్స్ టు బి ఇంటూ 1 పవర్ 4 వాల్యూ ఎంత 1, బి ఇంటూ 1 ఏంటి బి. ఓకేనా? సో ఎక్స్ ఏమొచ్చింది ఏ, వై ఏమొచ్చింది బి. ఓకేనా? ఏం అడిగాడు, ఎక్స్ పవర్ 4 ఇంటూ వై స్క్వేర్ అడిగాడు. ఓకేనా? సో ఎక్స్ ఏంటి ఏ, సో ఏ పవర్ 4, వై ఏంటి బి, సో బి స్క్వేర్. సో ఆన్సర్ ఏంటి ఏ పవర్ 4 ఇంటూ బి స్క్వేర్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఏ పవర్ 4 ఇంటూ బి స్క్వేర్. ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. సో ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్. ఓకేనా? సో డిఫికల్టీ ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చాలా సింప్లిఫైడ్గా చేస్తున్నాం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇది ఎగ్జామినేషన్కి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది వాల్యూ ఆఫ్ 1 ప్లస్ సీకెంట్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ సీకెంట్ తీటా హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా. ఓకేనా? సో ఇక్కడ సీకెంట్ తీటా మాత్రమే ఉంది. సో తీటా ఇస్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సీకెంట్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత, సీకెంట్ 0 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ సీకెంట్ 0 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ సీకెంట్ 0 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ సీకెంట్ 0 1 స్క్వేర్ ఎంత 1. నౌ దిస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఎంత 2 స్క్వేర్ ఎంత 4 1 మైనస్ 1 0 స్క్వేర్ 0 కాబట్టి 4 ప్లస్ 0 4 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ఎంత 2. సో 2 1s 2 2s. సో ఆన్సర్ ఏంటి 2 అనమాట. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎక్స్ బై ఏ కాస్ తీటా ప్లస్ వై బై బి సైన్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ బై ఏ సైన్ తీటా ప్లస్ వై బై బి కాస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 దెన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు. సో ఇందులో ఏముంది, కాస్ సైన్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి తీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో సైన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 0
కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ 0, కాస్ 0 1 ప్లస్ వై బై బి ఇంటూ సైన్ 0 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1. దీని నుండి ఏంటి మనకి ఎక్స్ బై ఏ, ఇక్కడ వై బై బి ఇంటూ 0 0. సో ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎక్స్ బై ఏ ఇంటూ సైన్ 0 0 ప్లస్ వై బై బి ఇంటూ కాస్ 0, కాస్ 0 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1. సో ఈ వాల్యూ 0. సో వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1. ఓకేనా. మనం అడిగింది ఏంటి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని స్క్వేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ఎంత 1. దీన్ని స్క్వేర్ చేయండి. వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ఎంత 1. రెండు యాడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ 1 ప్లస్ ఈ వాల్యూ 1, 1 ప్లస్ 1 ఎంత 2. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ m is equals to a cos square theta plus 3b into sin square theta into cos theta, n is equals to a sin square theta minus 3b into cos square theta into sin theta, then m plus n whole power 2 by 3 plus m minus n whole power 2 by 3 is equals to. ఓకేనా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇందులో కాస్ సైన్ ఉంది కాబట్టి థీటా ఇస్ ఈక్వల్స్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాం 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో సైన్ 0 డిగ్రీస్, సైన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 0. కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్ ఎంత 1. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే సో m ఇస్ ఈక్వల్స్ టు ఏంటి ఏ ఇంటూ కాస్ 0 1, 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 3b ఇంటూ సైన్ 0 0, 0 స్క్వేర్ 0. సో 0 ఇంటూ ఈ మొత్తం చేస్తే ఏమవుతుంది ఈ మొత్తం వాల్యూ కంప్లీట్గా 0 అవుతుంది. సో m ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 ఏ, ఈ వాల్యూ మొత్తం 0. ఓకేనా. నెక్స్ట్ n ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 0 0 కాబట్టి 0 ఇంటూ ఏ ఇది 0. నెక్స్ట్ మైనస్ 3b ఇంటూ సో ఇక్కడ సైన్ థీటా ఉంది, సైన్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 కాబట్టి ప్రోడక్ట్ మొత్తం ఏమైపోతుంది 0 కాబట్టి n వాల్యూ ఏమైపోతుంది 0. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఇచ్చారు ఇక్కడ m ప్లస్ n హోల్ పవర్ 2 by 3 ప్లస్ m మైనస్ n హోల్ పవర్ 2 by 3 ఈజ్ ఈక్వల్స్ టు సో m వాల్యూ ఏ, n వాల్యూ 0, a ప్లస్ 0 a. సో a పవర్ 2 by 3 ప్లస్ m మైనస్ n అంటే a మైనస్ 0, a మైనస్ 0 a. సో a పవర్ 2 by 3. సో a పవర్ 2 by 3 ప్లస్ a పవర్ 2 by 3 2a పవర్ 2 by 3. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకేనా. చూడండి సో ఎంత పెద్ద క్వశ్చన్ మనం ఎలా సింపుల్గా ఇలా సాల్వ్ చేసాము. ఫాలో అవుతున్నారు అందరూ, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. Next question, if tan theta plus cot theta is equals to 2, then tan power 4 theta plus cot power 4 theta is equals to ఇక్కడ tan cot ఉన్నాయి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటి cot 0 అనేది నాట్ డిఫైన్డ్. సో 90 సబ్స్టిట్యూట్ చేద్దామంటే tan 90 నాట్ డిఫైన్డ్ కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి. సో tan cot ఉన్నప్పుడు 45 డిగ్రీస్కి వెళ్ళండి. ఓకేనా. సో theta is equals to 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో tan 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. అలానే cot 45 డిగ్రీస్, cot 45 డిగ్రీస్ వాల్యూ కూడా ఎంత 1. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan 45 1 ప్లస్ cot 45 1. సో 1 ప్లస్ 1 ఎంత 2. ఓకేనా. సో వెరిఫై అయిందా ఇది. సో వెరిఫై అయింది. సో కాబట్టి సో ఇప్పుడు మనం చేద్దాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. tan 45 వాల్యూ 1, 1 పవర్ 4 ఎంత 1 ప్లస్ cot 45, cot 45 1, 1 పవర్ 4 ఎంత 1. సో 1 ప్లస్ 1 ఎంత 2. సో దీని వాల్యూ ఎంత 2. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా. సో tan cot ఉన్నప్పుడు 45 డిగ్రీస్ అప్లై చేయండి. ఓకేనా. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ఈక్వల్స్ టు r cos theta ఇంటూ sin theta, y is equals to r sin theta into cos theta, z is equals to r cos theta, then x square plus y square plus z square is equals to
ఇందులో ఏమేమి ఉన్నాయి, సైన్ కాస్ ఉంది. కాబట్టి ఏం చేస్తారు, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో సైన్ 0 డిగ్రీస్, సైన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 0, కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏంటి ఇక్కడ కాస్ 0 1, సైన్ 0 0. సో 0 ఉంది కాబట్టి ప్రోడక్ట్ మొత్తం 0, కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత 0. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ సైన్ థీటా ఉంది, సైన్ 0 0, కాస్ 0 1. సో 0 ప్రోడక్ట్ అవుతుంది, 0 మల్టిప్లై అవుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ మొత్తం ఏమవుతుంది 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ కాస్ 0 1. సో z ఈజ్ ఈక్వల్స్ టు ఎంత r ఇంటూ 1 r. సో z వాల్యూ r, x 0 y 0. నౌ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x వాల్యూ 0 0 స్క్వేర్ 0 ప్లస్ y వాల్యూ 0 y స్క్వేర్ అంటే 0 స్క్వేర్ 0 ప్లస్ z వాల్యూ ఎంత r, rని స్క్వేర్ చేస్తే r స్క్వేర్. Now this equals to ఏంటి r స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత r స్క్వేర్. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి, ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా మీరు మన మాన్యాస్ ఎంజీబీ సూపర్ షార్ట్ ట్రిక్స్ని అప్లై చేసి సో ఎలాంటి ప్రాబ్లం అయినా సింపుల్గా ఇలా సాల్వ్ చేయొచ్చు. నోట్ చేసుకుంటున్నారా, నోట్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి మన ఈ సెషన్. సో ఇక్కడ మీకు సూపర్ షార్ట్ ట్రిక్స్ అనేటివి సో స్టాండర్డ్ ప్రాబ్లమ్స్కి చెప్పడం జరిగింది. సో స్టాండర్డ్ ప్రాబ్లమ్స్, కొన్ని డిఫికల్టీ ప్రాబ్లమ్స్ని మనం చాలా అంటే చాలా సింపుల్గా మన మాన్యాస్ ఎంజీబీ సూపర్ షార్ట్ ట్రిక్స్ని అప్లై చేసి వితిన్ 10 సెకండ్స్లోనే సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ సూపర్ షార్ట్ ట్రిక్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ సెషన్ మీకు చాలా బాగా అనిపించింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెషన్లో మరిన్ని షార్ట్ కట్స్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా. సో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సో మీకు అత్యాధునిక సదుపాయాలతో ఎంతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మన తిరుపతి పట్టణంలో ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో జూన్ 1 నుండి ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్లాసెస్ జూన్ 1 స్టార్ట్ అవుతాయి. సో ఈ మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్లో తిరుపతిలో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకున్న వారికి ప్రారంభోత్సవ ఆఫర్ కింద జస్ట్ 1500 రూపీస్కే మీకు ఈ ఆఫ్లైన్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1500 రూపీస్కే ఈసెట్ 2024 లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ కోచింగ్ని తిరుపతిలో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 15th వరకు మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళే మీరు అడ్మిషన్ తీసుకోండి. సో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి మా మొబైల్ నంబర్ 9000305079కి ఫీజు పే చేయొచ్చు. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కూడా ఈ నంబర్కి కాల్ చేసి మీరు క్వైరీస్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కాల్ చేసి క్లారిఫై చేసుకున్న తర్వాతే ఇందులో అడ్మిషన్ తీసుకోండి. ఓకేనా. హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేసియస్ అయినటువంటి క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్ ద్వారా క్లాసెస్, అలానే 25+ పాలిటెక్నిక్ టెక్స్ట్ బుక్స్ ఆథర్స్చే మీకు క్లాసెస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఈసెట్ 2024 ఇది వరకు ఎవరు చేయనంత ఇదిగా మీకు అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ చాలా గొప్పగా, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో చాలా అద్భుతంగా మీకు క్లాసెస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీకు జూన్ 15th వరకు అయితే ప్రారంభోత్సవ ఆఫర్ కింద జస్ట్ 1500 రూపీస్కే సో ఈ ఆఫ్లైన్ కోచింగ్ని తిరుపతిలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు గుర్తుంది కదా, మా మొబైల్ నంబర్ 9000305079కి కాల్ చేసి ఇవాళే అడ్మిషన్ తీసుకోండి. ఓకేనా. సో మరిన్ని షార్ట్ కట్స్తో నెక్స్ట్ సెషన్లో మీ ముందుకు వస్తాను.